వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారో మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మీరు చేసే సపోర్ట్ అయితే ఇంకా చాలా డబుల్ హ్యాపీగా ఉన్నాం తెలుసా. నిజంగా ప్రతి రోజు కొత్త కొత్త కంటెంట్ పెడుతున్నందుకు మస్తు పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. ఇంకా ముందు ముందు కూడా ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు కూడా అంత మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టకుండా పోకురి, సరేనా? మా బాధ అర్థమైంది అనుకుంటా కదా దోస్తులు. ఇక మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసినందుకు ఇక మీరు మాత్రం చేయలేరు చెప్పరి. వీడియోకి చిన్న లైక్ కొట్టి అట్లా హై పాయింట్స్ అనేవి కూడా అస్సలు మర్చిపోకండి. ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే, ఇక చాలా మంది మనల్ని ఏమని కామెంట్ చేశారంటే, కోడలు కడుపుతోనే ఉంటే అది పార్ట్ లాగా తీసుకురండి పెంటక్క అని అన్నారు. అందుకే మరొకసారి ఈ వీడియో తీసుకొచ్చినాము. ఇక రేపటి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తీసుకురానికి ట్రై చేస్తాం దోస్తులు. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ అరటి చెట్టుకు పూత అయితే లేదు, కాత అయితే లేదు. మరి ఎందుకు ఉంచుతుందో ఇన్నేళ్ల సంది ఏమైతే లేదు. ఉత్త పుణ్యానికే పోతుంది చెట్టు. ఎవరన్నా సత్యనారాయణ వ్రతాల కన్నా తీసుకొని పోతలేరు కదా, ఇన్ని పైసలన్నీ వస్తుండే. ఏం చేస్తున్నావు పెంటి? ఏం చేస్తలేనే పోసి, తిన్నవా? ఏడనే ఇంకా తినలేదు. ఇప్పుడే బువ్వ కూర వండి అట్లా పెట్టి వచ్చిన. జరైనాక తింటా గాని, నువ్వు తిన్నవా? తిన్ననే, ఉడుకుడుకు కాగానే తింటా. ఇక చల్లగైతే నాకు బువ్వ మచ్చని తినబుద్ధి కాదు. అమ్మో, నువ్వు ఇప్పటిదాకా తినకుంటుంటావు, ఎప్పుడో తినొచ్చు. ఇది రెండోసారి ఇట్లా అవుతుండొచ్చు. ఏం కూర మరి? గోకరకాయ కూరలు అయింది, గుడ్లేసి వండిన, కమ్మగా అయింది. వేసుకురా నాని, తింటావా? ఏమొద్దమ్మా, ఇలా శుక్రవారం పూట నేను కౌసు తినను. ఓయమ్మో, ఇదెప్పటి నుంచో? వారాలు కూడా పట్టించుకుంటున్నావా? బాగానే వాన పడతట్టే ఉంది ఏడను. అవునే, నిజంగా. అయ్యో, పోయిన వారం సంది శుక్రవారం శుక్రవారం తినను అని దేవునికి మొక్కుకున్నా. ఇక ఎన్నడో ఒక వారం పట్టాలి కదా. ఇక అందరు ఇట్లా లేరు కదా, దావత్తి పోతే అందరూ పప్పు చారు పోసుకొని తింటుంటే నేను ఒక్కదాని చికెన్ మటన్ తీసుకొని తింటుంటే ఇజ్జత్ పోతుంది. అందుకే ఒక వారం పడతాను, శుక్రవారం పట్టిన. మంచి లేదా నా ఐడియా? ఆహా, గట్లనా? నలుగురు ముందు ఇజ్జత్ పోతుందని ఒప్పుకున్నావు, మంచిగుంది పాటు. ఆవు గాని నీ కోడలికి ఎట్లుంది? దావకన గుంటమైనవా లేదా? ఏడనే కొంటవై పాడగాలేదు కాదు. మొదటి కానిపప్పుడు ఈ అనిల తప్పించండి కానీ రాక పిల్లకు పిల్లగానికి అందరికి తల్లిగారు చూపిస్తారు కదా. మరి నా కూడలేంది? ఇక మా అత్త తీసుకుపోతే బాగుండు, నా మొగుడు తీసుకుపోతే బాగుందని మాది కేసు చూస్తుంది. ఈ అవ్వ నాకేం గర్జు పట్టింది, నేనేం తీసుకోతాను. నిమ్మలంగా తప్పుడు దాకా చూసుకుంటున్నా, నాకెందుకే? అరే గట్లంటవేంది? ఆ పోరికి ఒకటే బైకాలు తీస్తున్నట్టుంది కదా. పానం బాగలేనప్పుడు దావకన గుంట పోతే జర తక్కువ అవుతుంది కదా. ఇక మళ్ళసారి సంధియాల తల్లి అల తండ్రి అల్లుళ్ళు చూపిస్తారేమో గాని ఒక పాటు చూపించుకరాకపోయినవే ఏమైతుంది? ఏమక్క మరి, తెల్ల మొగనికి తెలుసు. ఏమైనా లోపల పోతారు, గొల్లెం పెట్టుకుంటారు, ఓ గుసగుస గుసగుస ఏమేమి మాట్లాడుకుంటారో ఏమో. మరి బయటికి వచ్చి నా కోడలు చెప్పకున్నా సరే నా కొడుకనే చెప్పాలి. గిట్లా కాదమ్మా గిట్లా అని జరిగిన పొద్దుకంగా అడిగిండు. అమ్మ పైసలు ఇయ్య రాదే, లేకుంటే నువ్వే దావకన పోయి కొంట పోయి చూపించుకొని రాపో అని అంటుండు. నా దగ్గర ఎక్కడ రా పైసలు? నువ్వు ఇస్తే పోయి తీసుకొస్తా, చూపించుకొని వస్తా. నా దగ్గర ఎక్కడ రా? అవసరానికి అమ్మ కావాలి, లేకుంటే బొమ్మని చూపిస్తావు అని అందరూ మూసుకొని పోయిందక్క. ఏం చేయాలి చెప్పు? అరే పిల్లగాని దగ్గర పైసలు లేనట్టున్నాయే, అందుకే ఇంకా ముందాడుతుండు. ఇక లేకుంటే ఆగునా చెప్పు? బండి మీద కొంటవో అప్పుడే. మరేమైతుందే, నీ కోడలే కదా. ఇక 10 మంది కోడళ్ళు రమ్మా ఎట్లా ఏదో ఏం కథ, ఈమెకు చూపించి ఆమెకు చూపించకుంటే ఫీల్ అవుతుంది అన్నట్టు లేకపాయే. ఉన్నొక్క కోడలాయే, పిల్లను పిల్లగాడ పుడితే నీ ఇంట్లోనే ఆట పాటలు ఉంటాయి కదనే. మరి తీసుకుపోయి చూపించకరాకపోయినవా? ఏం పోతుందే? చూపిస్తాక. మరి నాకు ఏది గిట్ అవుతుంది, మంచి అవుతుంది, చెడు అవుతుంది అని ఏది చెప్పకపోయే. మరి నాకు ఎట్లా ధరిస్తాయి చెప్పు? ఆగు, ఆశ వర్కర్ వచ్చింది చూడు మీ ఇంటికి. ఓ పెంటమ్మా, ఏమైంది? నిన్న పొద్దుకంగా రా అమ్మా, జరాక కిట్ ఇస్తా అని చెప్పిన. వచ్చినవా పెంటమ్మ? వచ్చి తీసుకొస్తే కాదా? నీ కోడలికి మస్తు బాయికాలు తీస్తుందంట, ఒకటే వామిటింగ్స్ అవుతుందంట. నీ గింతనన్న అకర్పికర్ లేదా అమ్మాయి కోడల మీద? దావకన కన్నా గుంటపోయిరా లేదా? అయ్యో మేడం, దావకన కొట్టకోలే, ఎక్కడ కొట్టకోలే. మరి పెళ్ళానికి మొగనికి లేని నాకెందుకు చింత చెప్పు? వాళ్ళు ఏమైనా బెడ్రూమ్లో పోతారు, దర్వాజా పెట్టుకుంటారు, పాడుకుంటారు. నేనేం చేయాలి చెప్పు? వాళ్ళకి లేని చింత నాకెందుకు చెప్పు? మరి వాళ్ళంతా వాళ్ళు పోదామమ్మని తయారై బయటికి వెళ్తే నేను పోయి చూపించుకొని వస్తా. వాళ్ళే లోపలికి నెల్లరాయి, నేనేం చేయాలి మేడం? నువ్వు నన్ను అంటావు. ఆగో, గా పిల్ల తల్లి వచ్చింది చూడు. ఓ పెంటమ్మ, మీ ఇయ్యాపురాలు వచ్చింది చూడే. ఆగో చూడు మేడం, మా వదినమ్మ వచ్చింది చూడు. ఆ పిల్ల తల్లే గీమే. వదినమ్మ బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగున్నావా? ఓయమ్మో, చాలా దినాలకు వస్తున్నావేందమ్మో. ఇక నీ బిడ్డ పానం బాగలేదా అని చూస్తానికి వచ్చినట్టున్నావు. ఇక నిన్న మన యాదికి రాలేదా అమ్మ? నీ బిడ్డ మీద పానం గుద్దలేదా? ఓ అమ్మ, నువ్వు ఆమెకు తల్లి అవుతావు కదా. ఇక అత్త అంటే జర దమకు తప్పింది ఉన్నట్టుంది. నాకు ఆమెను చూస్తే ఏం కోపం వస్తుంది. నిన్న సంది చెప్తున్నా, ఆ పిల్లకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలమ్మ, గా కిట్ ఇస్తే తీసుకొని పో అంటే ఆమె ఉచ్చ పోసింది. నేను ఎందుకు పట్టుకుంటాను ఫీల్ అవుతున్నట్టుంది, వస్తలేదు. జర నువ్వనరా అమ్మ, గా ప్రెగ్నెన్సీ కిట్ ఇస్తే తీసుకుపోయి టెస్ట్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి చూపి నాకు. సరే గాని అవన్నీ అయిపోయినాక జర దావకాన గుంట కూర పిల్లకు మస్తు వాంతింగ్స్ అయిపోయిందంటే, పానం శాతలు అయిపోయిందంట.
ఇట్లా లాపర్వా చేస్తారేందమ్మా? ఏమైనా సీరియస్ అయితే ఎట్లా చెప్పు, మమ్మల్ని అంటారా ఏంది? ఓ మేడము గట్లంటవు. అవును మరి నా ఉచ్చబుడ్డి నేను పట్టుకోకపోయేది, దాని ఉచ్చబుడ్డి నేను ఎందుకు పట్టుకుంటే చెప్పు, నువ్వు భలే మాట్లాడతావమ్మా. అవును మరి నాకు గసండి గాయ పళ్ళు చేత కాదు, నాకు చేయబుద్ధి కాదు, పాడుగాను. సరే సరే మేడం, నేను వస్తాపా, తీసుకొని వస్తాపా మేడం. సరే అమ్మా నేను పోతున్నా, పెంటమ్మ చూపిస్తా చూడు మా ఇల్లు, జర వచ్చి తీసుకుపోరా అమ్మా. సరే సరే వస్తున్నా మేడం. అయ్యో వచ్చే రాకట్లే నీకు అక్కడ పోతావా? నీ బిడ్డను చూడవా లోపలికి పోయి? నీ బిడ్డ పానం ఎట్టెట్టుందో, ఏం కథనో, ఏమేమైతుందో పో అడుచుకొని పోయి రాపో మళ్ళీ. ఎట్లుంటది వదినమ్మా, ఇక అమ్మోలే అమ్మ లెక్క చూసుకుంటాను నువ్వు ఉన్నావు కదా, ఇక నువ్వు ఉన్నాక నాకేం బాధ గాని గదేందోనంట పోయి తీసుకొస్తా. సరే సరే ఓ గార్డెన్ ఇక నల్ల గేటును చూడు, నల్ల గేటు ఇంటి పక్కకు బండి ఆపి చూడు, గదే ఇల్లు పో తీసుకొని రాపో పోయి. ఓ అమ్మో మస్తు సోకులు పడతట్టుంది కదనే నీ అప్పరాలు. ఓ అమ్మో ఇక గట్లున్నా కానీ జర నిమ్మలమైన మనిషి ఉన్నట్టుంది, నిమ్మలంగానే మాట్లాడుతుంది కదా. కాదే బిడ్డ దగ్గరకు వచ్చినప్పుడు గట్ల టీక్ టాక్ తయారై డ్రెస్సులు వేసుకొని వస్తారు, వాళ్ళ ముందు ఇజ్జత్ పోదా అనే మనిషి పాడుగాను సిగ్గురప్పింది. ఏమమ్మా వాళ్ళకి ఏరుక, బిడ్డనేమో డ్రెస్సులు వేసుకొని ఇంట్లో బయట తిరుగుతుందాయే, ఇక తల్లి డ్రెస్సులు వేసుకునే వస్తుందాయే. ఏమన్నా సందమో అమ్మ వాళ్ళకి ఏరుక, నాకెందుకు తల్లి. సరే సరే గాని వాళ్ళ తల్లి అవి తీసుకురాగానే జరసేపు అయినాక దావకనకు ఉంట వేరే మా పోరిని. ఇక మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిందనుకో మంచిగా ఉండదు, ఇవాళ రేపు రోజులు మంచలేవేమ్మా. నేను తప్పగానే ఎంబడి దావకనకు గుంట పోయి చూపిస్తున్నారు, గోళీలు మందులు వాడితేనే మంచిగా ఉంటుంది పిండము, లేకుంటే ఆగం ఆగం అవుతుంది. ఎందుకు వచ్చిన బాధనే, ముందు జాగ్రత్త పడితే అయ్యిపోతుంది కదా, పోయి చూపించుకోనరా. పోత పోత కానీ నేను ఎందుకు చూపిస్తా, నాకేం ఖర్చు పట్టింది, మొదటిసారి తల్లే పెట్టుకోవాలి, అమ్మగారే పెట్టుకోవాలి. నాకు ఎందుకు వచ్చిన బాధ, ఏదో పోయిన నాకు వచ్చినా అన్నట్టు పోత సప్పుడు తట్టు ఉంటా, మళ్ళీ వస్తా, నాకేం బాధ. పైసల విషయంలో అల్లుడు అత్త ఇద్దరే చూసుకుంటారు, నాకేం బాధనే. సరే సరే మరి ఎట్లనో అట్లా గాని పోయి చూపించుకురారేమ్మా. సరే సరే మంచిది. ఆగో చూసినవా, తల్లి పిల్లలు ఒక దగ్గరనే నిలబడ్డరు, మరి నన్ను గీడ ఏర్పాటు చేసినట్టే కాదా. నా దగ్గర నిలబడితే ఏమైందో నా కోడలికి, ఏమైనా తల్లితోనే గుసగుసలు చెప్తా ఉంటది. ఇక నేను అత్తను ఎందుకు వచ్చుడు చెప్పు, నేను వచ్చి దండగైతట్టుంది. అమ్మా వాంతింగ్ వచ్చినట్టయితుందే. అయ్యో అట్లా నా బిడ్డ, రారా ఈసుంటరా ఈసుంట కక్కుందరా. అమ్మా ఎట్లయితుంది బిడ్డ? జర మంచిగా ఉందమ్మా, కక్కక ముందుకు ఎట్లనో అయింది పానం కానీ ఇక కక్కినాక జర పానం మంచిగా అయింది. అబ్బా బస్సులు ఇంకా వస్తలేవు కదా, డబ్బులు దావకొనకు పోయి డాక్టర్ కి చూపిస్తానన్నాయి, వామిటింగ్ తక్కువైతే ఏమమ్మా. అబ్బా నడుములన్నీ గుంజుతున్నాయి. ఆగో ఏం కాదే, గా నడుములు గుంజుడు గవి గివి అన్ని కామనే, ఏం కాతి ఇక నెల తప్పించండి కానీ దాకా గివే నొప్పులుంటాయి, గివే బాధ ఉంటది, ఏం కాతియే. ఆ పిల్ల ఎంత పిల్ల వదినమ్మా, అవన్నీ తట్టుకోవాలంటే జర శక్తి ఉండాలి కదా, ఏం తిని పాడు చేయదు. ఇక మా ఇంటి కాడ మొత్తమే తినకపోయేది, ఈడ తింటుందో తింటలేదో. ఎందుకు తినదు వదినమ్మా, మంచిగా తింటది మంచిగా తింటది, ఇక కూర బువ్వ కంబ వండి పెడతా కదా, ఇక 3 పూటలు ఇంటికి తీసుకొని మంచిగా తింటది. నీ బిడ్డకేంది? ఆగో బస్సు వస్తుంది వదినమ్మా, నాడు నాడు. ఆవు గాని ఈడేడే బండి మీద వస్తానడా బస్సుకు వస్తానడా, ఏడి కనిపిస్తలేడు. బండి మీద వస్తానడు అత్తమ్మా, నేను బస్సుకు రాను మీరు బస్సుకు రాని, నేను బండి మీద పోతా అని చెప్పిండు. సరే అని చెప్పినత్తమ్మ, పోయి డాక్టర్ దగ్గర ఓపీ తీసుకొని ఇలా పట్టడంట, మనం అప్పటి వరకు పోతాం లేత్తమ్మా. అబ్బా గట్ల చేసినారు, మీ తెలివి నాకు తెలివంది ఏముంది, ఆడ ఓపీ కాడ ఇట్లా పైసలు కట్టాల్సి వస్తుందని నా కొడుకుని మొదలే పంపించారు. మీ అమ్మ తెలివి నీ తెలివి నాకు ఎరకలేదనుకుంటావానే. అబ్బా అమ్మ హాస్పిటల్ పెద్దగా ఉంది కదా అమ్మా, డాక్టర్లు కూడా మంచి వాళ్ళు ఉంటారు. అవును బిడ్డ నిజంగా చాలా నీట్ ఉంది కదా, అల్లుడు పెద్ద దవాఖానకి కొంటొచ్చిండు కదా, అల్లుని పైసలే కదా పెట్టేది, మంచిగా ఉంటది దవాఖాన, మంచిగా ఉంటది అన్ని మంచిగా ఉంటాయి. అబ్బో నీ పైస ఒక్క రూపాయి ఖర్చు అయితే ఇక అప్పుడు ఈ దవాఖాన వద్దయ్యా అల్లుడు, చిన్న చిన్న దవాఖానలు చూపిద్దాము అని అంటావు. నీ తెలివి నాకు తెలియదేముందే. వదినమ్మా చిన్నామెని తీసుకొని లోపల తీసుకోరాదు డాక్టర్ దగ్గరికి, నాకు భయం అవుతుంది, మళ్ళీ సార్ వచ్చినప్పుడు నేను పోతా గాని. పోతావా? అరే నేనెందుకు వదినమ్మా, నువ్వే పోయి చూపించుకరా పోరాదు, నాకు ఇట్లా గవన్నీ మెరకనమ్మా, ఇవాళ పేరు గీరు ఏజు బరువు ఎంతుంది అవన్నీ అడతారు, గవన్నీ లెక్కలు నాకేదో చెప్పొస్తుందమ్మా, నువ్వే కొంటావు. అవునా బిడ్డ, అత్తమ్మ రానంటుంది, మరి నేను రానా? దీని తెలివి పాడుగాను, డాక్టర్ దగ్గర పోతే ఇక మందుల కాడ వీటి కాడ వీటి కాడ పైసలు తగ్గుతాయి కదా, ఇక తప్పించుకుందామని నన్ను పొమ్మంటుంది. దీని తెలివి నాకు తెలియదా. అబ్బా నేను పోతా, నేను పోనే పోను. మమ్మీ నువ్వు వద్దు మమ్మీ, నీకు అంత ధైర్యం ఉండదు, అత్తమ్మని పంపి. వదినమ్మా నన్ను వద్దంటుంది వదినమ్మా, నువ్వైతే ధైర్యంగా ఉంటావంట కదా, పోపు. అరే ఎందుకే సంధ్య, నాకు చదువుకోలేదు కదా, నాకు అవన్నీ ఏమిరిక చెప్పు. ఇక డాక్టర్ టయానికి మందులు వేసుకోవాలి, ఇది చేయాలి అది చేయాలంటే నాకేమిరిక చెప్పు. ఓ అమ్మ నేను రాను తల్లి, మీ అమ్మని తీసుకోపో, నేను ఎన్నడూ రాలేదు, నాకు ఏం తెలియదు తల్లి. సరే సరే రామ్మా నువ్వే రా. అమ్మా మీ తల్లి పిల్లల తెలివి నాకు ఏకలేదు అనుకుంటున్నానే, వస్తప్పుడు బస్సులా గుసగుసలు మాట్లాడుకురు కదా. నేను రాను బిడ్డ లోపలికి, మీ అత్తమ్మని తీసుకోపో, పైసలు నా దగ్గర లేవు, మీ అత్తమ్మని చూసుకుంటదంతా, నేను బయటనే ఉంటా అని
కుసగుసలు మాట్లాడుకురు. ఇప్పుడు నేనెందుకు పోతా? అమ్మా మీకే ఉన్నది తెలివి, నాకు లేదనుకుంటురా ఎట్లా? అవి ఇవి చెప్పుతానికి అత్తమ్మ గుర్తుకు రాదు గాని గిసొంటి ఇట్లా పైసలు ఖర్చు పెట్టి ఇట్లా అత్తమ్మ నువ్వేరా అని అంటుంది. అబ్బా మస్తు తెలివి వల్లదే నా కోడలు. మా ఏమైందే నువ్వు లోపలికి పోలేదు? ఇక నేనెందుకు బిడ్డ, నీ అత్త నీ పెళ్ళము ఇద్దరే పోయిరు. ఇక నాకు గవి గివి ఏమెరక బిడ్డ. ఇక డాక్టర్లు ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇవి తినాలి అవి తినాలి అని చెప్తుంటారు. నాకు అవన్నీ ఏమెరక చెప్పు. ఇక నీ అత్త జర సోకులాడి కదా చదువుకున్న మనిషి లెక్క కొడుతుందని ఇంకా ఆమెనే పొమ్మన్నా. ఇక వాళ్ళిద్దరే పోయిరు పాటు. అరే గట్లనా? సరే సరే గాని జర పైసలు ఇయ్యమ్మ, నీకు దండమని చేస్తా. ఇప్పుడు మందులకు ఎన్ని పైసలు అవుతాయో ఏమో. నీకోసమే అప్పటి సంది ఎదురు చూస్తున్నా, బయట కూర్చున్నవేమో అని చూసి చూసి వచ్చిన గీడున్నావు. జర నీకు దండం పెడితేనే 1500 ఇయ్యే, మళ్ళీ ఇస్తా గానీ జీతం పడంగానే. అరే నా దగ్గర ఇక్కడ రాను గమ్మతి మాట్లాడతావు. నా దగ్గర షిల్లి గవ్వలేదు. నా బాధ నాకే ఉంది. నేను ఎడికెన్ దిద్దురా. ఓయమ్మ ఓయమ్మ పెళ్ళైన సంది పెట్టి పెట్టి నాకు యాస్ట్ వస్తుందిరా నాయన. ఆ జీతం వచ్చినాక ఇస్తా ఇస్తా అంటే అక్కనే పోతివి. నీ అత్త వచ్చింది, మొదటి కానుక నీ అత్తనే చూపించాలి, నీ అత్తనే పెట్టాలి. నన్ను ఇంత అడిగేది, నీ అత్త వచ్చింది కదా చూపిస్తా. నీకెందుకు ప్రభాదా? అమ్మ ఆమె దగ్గర ఉన్నాయో లేవోనే. ఇప్పుడు ఏమనుకుంటది, నల్లుడు ఇంత దూరం వచ్చిండు కానీ రూపాయి పెట్టలే, నాతోనే పెట్టించిండు, నన్ను ఎదురు చూస్తుండు అని అనుకుంటది. ఎందుకు వచ్చిన బాధనే, ఇజ్జత్ ఎందుకు తీసుకుంటాం చెప్పు. జరెయ్యి అమ్మ, నీ కాలు ముక్త మళ్ళీ అడిగితే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా కానీ జరెయ్యే, నీకు పుణ్యం ఉంటది కానీ. ఆగో ఇంట్లో అవి ఇవి ముచ్చట చెప్తానికి ఏమో అమ్మ గుర్తుకు రాదు కానీ నీకు నీ పెళ్ళానికి. ఇప్పుడేమో అమ్మ పైసలు ఇయ్యాను అంటావు. నీ పెళ్ళమేమో రాత్తమ్మా నువ్వే రా లోపలికని ఆమంటది. ఎట్లా కనిపిస్తున్నదా నీకు? అవసరానికి వాడుకుంటట్టు నన్ను. ఎందుకే అమ్మా, ఉత్త పుణ్యానికి నీ అంత నువ్వే ఫీల్ అవుతావు. నీ మీద ప్రేమ ఉండి కాబట్టికే కదనే అది రమ్మన్నది. ఎందుకే అట్లా వేరేటిగా ఆలోచిస్తావు? అబ్బో నీ పెళ్ళ మంచిదే, నువ్వు మంచిదే. ఏమైనా పెళ్ళాన్ని ఇంకా తీసుకొస్తావేంద్రా నువ్వు? నా తెలివనేముంది, మీ ఇద్దరే పాటు. ఏమైనా పెళ్ళైన సంది మస్తు మారినవురా నువ్వు. నేను జ్వరం వచ్చి ఇంట్లో అంటే ఎన్నడిగా వటమ్మా అని 1 రూపాయి ఇచ్చిన పాపన పోలేదు, గోళీ తెచ్చేసిన పాపన పోలేదు. పెళ్ళానికి ఇట్లా అయింది అనగానే ఓయమ్మో ఎట్లా ఏదు ఏం కథ, పైసలు ఏడికిందేద్దు ఎట్లా ఎట్లా అని ఒకటే టెన్షన్ పెట్టుకున్నావు. మరి తల్లికైనప్పుడు అంత చింత లేకపోయా నీకు? ఓ మస్తు గుణం ఉందిరా నీ లోపల. అరే ఎందుకే ఈ అమ్మ 1500 ఇయ్యమ్మ, నీకు దండం పెడతా. వాళ్ళు బయటకు వస్తే ఇప్పుడు మందులు తీసుకుంటారు, షిట్టి నా చేతనే పెడతారు, నేనే పోయి తీసుకురావాలి కదా. ఇజ్జత్ పోతుందమ్మా, జర ఇయ్యే. అరే నీ దమక్ పని చేస్తలేదా రా పిల్లగా? నేను చెప్పిన మాట వినవేంది? మొదటి కాన్పు అమ్మగారే పెట్టుకోవాలని నీ అత్తగారే చూసుకుంటారు. నీకెందుకురా బాధ? ఓయమ్మ ఓయమ్మ ఎవరికి లేని బాధ, ఎవరికి లేని టెన్షన్ నీకే ఉన్నట్టు ఈ బాధ పాడుగాను. ఊక నన్ను వస్తే కదా, నన్ను చేయి పట్టనిస్తలేడు. ఏం చేయాలి? బావా వచ్చినవా? వచ్చిన ఏమన్నాడే డాక్టరు? ఏమన్నాడు? ప్రెగ్నెంట్ అని చెప్పిండు. ఇక మందులు వాడాలంట, స్టార్టింగ్ నుంచి వాడాలమ్మా, లేకపోతే మిస్ క్యారేజ్ అవుతుంది, మంచిగా ఉండదు అని చెప్తుండు. ఆగో ఆడ స్లిప్ పెట్టిండు, తీసుకొని పోయి మెడిసిన్ తీసుకురాపో బావా. సరే సరే నేను తీసుకొస్తా గానీ బయట కూర్చుంటారా? బయట వెయిట్ చేయపోరు, మరి నేను వస్తా గానీ. మమ్మీ అల్లుని దగ్గర పైసలు ఉన్నాయో లేవో, ఇక వాళ్ళ అమ్మ ఫీల్ అయితట్టే ఉంది అని తీసుకొస్తే మరి నేను పోయి తీసుకురానమ్మా. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఎంత అవుతాయో మరి మందులకు. అరే ఏమొద్దమ్మా, ఆయన దగ్గర లేకుంటే వాళ్ళ తల్లి దగ్గర అడుకుంటాడు కానీ నీకెందుకే బాధ? సప్పుడు దక్క ఊకోరాదు. నాడు సప్పుడు దక్క పోయి బయట వెయిట్ చేద్దామని తీసుకొని వస్తాడు కానీ ఏదో ఒక బాధపడి. గట్లనే అంటవా బిడ్డ? సరే సరే తి మరి నాడు పోదాం. అత్తమ్మ బావకు తెలుసో తెలియదో అక్కడ మందుల చిట్టు ఉంది, తీసుకుంటారు అత్తమ్మ. శాతం అయితే లేదు, అక్కడ బయట కూర్చుంటాం సరేనా? అమ్మో ఎంత తెలివి వాళ్ళ పిల్లలే మీరు. ఏమైందే? వాళ్ళేమన్నారే ఇప్పుడు? ఆగో చూసినవారా, తల్లి పిల్లలు ఏదో గుసగుసలు చెవులలో చెప్పుకురు, మనకి ఇంటించి పాడగాలేదు గాని వాళ్ళు ఏదో తెలివితేనే వచ్చిరు బిడ్డ ఇంత దూరము. మీ అత్త తీసుకొచ్చేదైతే ఒకటే తీసుకొచ్చి చూపించుకొని తీసుకురావాలి కదా. మన ఇంటెందుకు తీసుకొచ్చింది అనుకుంటున్నావు? ఈ ఆడ ఈడ పైసలు పెడతానికే. అది పైసలు తెచ్చినా ఇట్లా నీ పిల్లం పెట్టనిస్తలేదు. నాకు అర్థమైంది బిడ్డ, వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది. ఏ గట్ల ఎవరన్నా చేస్తారా అని ఉంచుకొని లేవన్నట్టు చేస్తారు ఎవరన్నా? లేనట్టు నీ ఊకోవే. ఏమైతుందే? నా పిల్లగాడ పుడితే మనకే అవుతారు కదా. వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉంటారా చెప్పు? వాళ్ళ ఇంట్లో ఏమైనా బతుకుతారా? ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? పోనీతి, మనోళ్ళకి మనం పెట్టుకుంటే ఏమైతుందే? అబ్బో ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు పాటు. మరి వేలు వేలు తీసుకొచ్చి చూపించకపోయినా నీ పెళ్ళానికి ప్రతి దానికి అమ్మ అమ్మ అని కూడా చేసి చెప్తున్నావేంద్రా లక్కోరోడా? సరే ఇక వాటు డబ్బును తీసుకొని డబ్బున రాపో. మళ్ళసారి నుంచి ఇక నన్ను తీసుకురావాలి బిడ్డ దావకనకు. అమ్మ నువ్వు అమ్మ అని చెప్పాలి. అప్పుడు చూడు నీ తిమ్మిడి తీసేయమనుకుంటావో. అంత దమ్ము ఉంటే అని పైసలు నీ దగ్గర ఉంటే నువ్వే తీసుకుపోయి నువ్వే చూపించుకొని రా. అమ్మ పైసలు ఈ అమ్మ నువ్వు చూపించుకరని మళ్ళీ ఇక నీ నోటి నుంచి రావాలి బిడ్డ. ఇక చూడు ఇక లాస్ట్ టైం ఫైనల్ గీదే. ఇక మళ్ళీ సెకండ్ కాన్పు కడుగు మనమే పెట్టుకున్నాం అప్పుడు. సరే సరే తీయే. మీ అత్తకు మస్తు తెలివి ఉందిరా. చూస్తానికేమో టీక్ టాక్ తయారై బిల్ టాప్ వస్తుంది, మరి పర్సుల పైసలు పెట్టుకొని రాదారా? మస్తు కథలనే పడ్డాను దగ్గర ఇట్లా. అబ్బా బస్సు వచ్చి పాడైతే లేదు కదా, డబ్బులు వస్తే ఇంటికి పోయి ఏదో ఒకటి వండుకొని తింటాము, ఆకలి పాడైతుంది. అవునదిరా నిజంగా కడుపులా పేగులు గుర్ర గుర్ర అంటున్నాయి. పొద్దుసంది ఏం తినలేదు, పచ్చి మంచి నీళ్ళ ముట్టలేదు. ఇక నువ్వు వదిన వయ్యి ఉండి షాయో థమ్సప్ తాపుతావంటే నువ్వు సప్పుడు చేస్తలేవు కదా.
అమ్మో పరిస్థితి ఒక్క రూపాయి తీయ సాధన అయితే లేదు కానీ నా పైసలన్నీ ఊడిల్లైనాక ఇంకా థమ్స్ అప్ చాయ్ తాపుతలేదు అని అంటుంది చూడేది. ఎంత తెలివి అనుకోవాలి. తాప్త పోయినమ్మా నీకంటే ఎక్కువ నా చెప్పు. అల్లుడు నిజంగా అయ్యా గావర అవుతుంది. జర ఏదైనా హోటల్ కి తీసుకొని చాయ్ అన్న తాపరాదు. అవును బావా నిజంగా నాకు ఇట్లా ఏదో ఒకటి తాగాలి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. పానం అంతా ఎట్లా అవుతుంది గోళీలు వేసుకున్నా కదా. ఓ అమ్మో ఈ బూకర్ ముఖంలో చెప్పు. ఏమైనా తల్లి పిల్లలు మస్తు బూకర్ శాతలకు ఎగబడ్డాయి కదా. తల్లికి ఏమో చాయ్ తాగబుద్ధి అవుతుందంట, బిడ్డకేమో ఏమైనా తినబుద్ధి అవుతుందంట. ఇవెక్కడ బూకర్ వే తల్లి. చీకటైంది ఎప్పుడు ఇంటికి పోయి ఎప్పుడు నిమ్మలంగా ఉంటామని నా పని నాకుంటే వీళ్ళ కథ చూడు. ఏమైనా హోటల్ తీసుకోవాలడు అని అత్త సిగ్గు లేకుండా అడుగుతుంది. అవ్వ సరే సరే నడువురి అత్తమ్మ నడువురి అమ్మ నడువురి గా హోటల్ కి తీసుకు ఏమైనా తినిపించుకొస్తా చాయ్ ఇట్లా తాగుతుర్రి. నడు వదినమ్మా జర దెబ్బ పోయి చాయ్ తాగితే పానం నిమ్మలం అవుతుంది. నడు వస్తున్న పరి మెల్లగా వస్తున్న పరి మీరైతే పోయి దెబ్బ కడుపులు వేసుకోపోరు ఏదో ఒకటి. ఈ పానం గాబరు అవుతున్నట్టుంది. అవ్వ నేను గట్ల బూకర్ శాతం చేయను తల్లి. రేపు ఇది కూడా దాకా ఉపాసం ఉండమన్నా ఉంటా. ఈ బూకర్ ముఖాలని చెప్పు ఎట్లున్నారేమి ఇద్దరే ఉన్నారు. తాగురి తాగురి సంధ్య తాగురి అత్తమ్మ వేడి వేడిగా ఉందా చాయ్ తాగురి తాగినాక ఏమైనా తింటురు కానీ ఆగో సమోసాలు పెట్టిరు కదా అవి తిన్నాక సరిపోకుంటే ఏమైనా ఆర్డర్ ఇస్తా గానీ తినురి. అరే నాకేదిరా చాయ్ నీ పెళ్ళానికి నీ అత్తకి రెండే చాయ్ తెచ్చాడ పెట్టినావు. అమ్మా నీకు ఆకలి అయితే లేదంటివి కదనే అందుకే ఏం తీసుకురాలేదు. ఏం కావాలి చెప్పు తీసుకొస్తా. ఏం లేదు గీడ రెండు సమోసాలు ఉన్నాయి కదా తింటది కడుపు నింటది. అబ్బా సంధ్య మంచిగా ఉన్నాయి కదా సమోసాలు. వేడి వేడి చాయ్ తాగుకుంటే సమోసాలు తింటుంటే ఎంత మంచిగా ఉంది. ఇది పెద్ద హోటలే ఉన్నట్టుంది. ఓయమ్మో ఎన్ని పైసలు అయితే ఈ హోటల్లా. ఎన్ని పైసలు అయితే మీకెందుకే తినురు కడుపు బలగా తినురి నువ్వురి బిడ్డే. నా కొడుకు కడతందుకు ఉన్నాడు కదా గాయదోడు. అవును మమ్మీ నిజంగా చాలా బాగున్నాయి. ఇంటికి తెప్పి నానే బావతోని. ఆగు బిడ్డ ఇవి రెండు తిన్నాక తెబ్బిద్దు గాని నిజంగా ఇంటికి పోయినాక ఇంకేం తింటాం ఈడనే తిని పోయి పండుకుంటే అయిపోతుంది కదా. సంధ్య ఇంకేమైనా కావాలా చెప్పు ఇప్పుడే తీసుకొస్తా. అమ్మకు ఇంకా 4-5 సమోసాలు కావాలంటే బావా టేస్ట్ చాలా నచ్చినాయంట తీసుకురావా. ఇది కడుపా చెరువా. ఓయమ్మో 10 గల సమోసాలు దాకా తిన్నారు. ఇంకా 4-5 కావాలి అని అంటుంది. ఓయమ్మో తల్లి పిల్లలు పుణ్యానికి వచ్చిన తిండి బగ్గా తింటారు కదా. ఎటుగా కాలు పెట్టేది కాదా అల్లుడు పెడుతుండని ఇక కడుపు నిండా కడుపు వాళ్ళకేదాకా తింటున్నాయి ఇవి. సరే తీసుకొస్తా గానీ తినురి. ఆగు నా కొడుకు చూసినావు అమ్మాయి మన తింటవానికి ఇట్లా అడుగుతలేడు. ఇక తల్లి పిల్లల్ని వాళ్ళిద్దరిని చూసుకుంటుండు కదా. జరుండు బిడ్డ పైసలు అవసరం ఉన్నప్పుడేమో అమ్మ అవసరం ఉండే జరిగి కాలు మొక్కని బాంచని అని అంటాడు. ఇప్పుడేమో చూడు ఇక పెళ్ళాన్ని అత్తనే చూసుకుంటుండు. నీ అవ్వ ఇంటికైతే వారా నీ పని చెప్తా. చెల్లే బాగున్నవారా ఎప్పుడొచ్చినావు? అన్నా నిన్న పొద్దున వచ్చినన్నా ఇక దావకన గుంట పోయి వచ్చేసరికి చీకటి అయింది. ఇక నువ్వు నిన్న కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తున్నావు. అవునరా నిన్న పొలం కాడ జర పని ఉంటే ఇక అక్కడనే తిరుగుడు అయింది. ఇక అందుకే కనిపించలేదు కానీ మరి డాక్టర్ ఏమన్నాడు? మంచిగా ఉంది మంచిగానే అవుతుంది అని అన్నారా? మంచిగానే ఉంది గోళీలు వాడాలి ఇవాళ రేపు రోజులు మంచిలేవు జాగ్రత్త పెంచాలి లోపల ఉన్న పిండాన్ని అని చెప్పిర్రే. గదే అమ్మా ఇక చాలా మందికి ఇక మంచిగా ఉంటలేదు అందుకే జాగ్రత్త కాపాడుకోవాలి మన చేతిలోనే ఉంటది అదంతా. సరే అమ్మా సరే అన్న ఇయ్యల్ల ఉండమ్మా 2 దినాలు ఉండిపోదువు శాంతి దినాలైతుంది కదా మా ఇంటికి రాక సరేనా? పొయ్యవు మళ్ళా. ఉంటనే ఈ 2 దినాలు ఉండే పోతా. ఇక శాంతి దినాలు అవుతుందని నాకు ఇట్లా ఇంటికాడ బోర్ వస్తుంది. ఇక అందుకే ఉండిపోదామని నిమ్మలంగా ఉండిపోదామని వచ్చిందే. సరే రా ఉండు. అబ్బో మీ చెల్లె రాకొచ్చిందని ఉండమంటున్నావు. మరి దాని ఇంటికి ఎన్నడు మనని విలువది. నువ్వేమో ఉండు చెల్లె ఉండు పోకు అని అంటున్నావు. మస్తు కథలున్నాయి పని దగ్గర. అరే ఏమైతుంది రాకొచ్చింది ఇక మనం ఇంటికి పోతుందానే. ఇక బిడ్డ ఉంది అని బిడ్డ దగ్గర కళ్ళు దగ్గర చూసుకోవటానికి వచ్చింది. ఇక ఆమెకి ఇంకో బిడ్డ ఉందా ఇంకో అల్లుడు ఉందా? రానికి ఉండంటే ఏమైతుంది నాయనా? ఏంద్రా? ఏం లేదే మా అత్తయ్య ఏం రోజంట ఉంటదంట. మరి ఇంత మటన్ అన్న తీసుకురా అది వండుకున్నాము. నా దగ్గర పైసలు ఎక్కడురా మరేమన్నా ఇంటికి తీసుకొస్తాను. నా దగ్గర ఒక్క పైసలు లేదే. ఉన్న కాడికి దావకన కాడ అది ఇది పెట్టుడే అయిపోయింది. అన్ని పైసలు అన్ని ఊరిళ్ళు అయిపోయినాయి. నా దగ్గర లేవు. నువ్వే ఏమన్నా తీసుకురా జర నా దగ్గర లేవు. అడుగుతందుకన్నా నీకు ఏం అనిపిస్తలేదా రా? నాకు అర్థం కాదు. ప్రతి దానికి తల్లిదండ్రులకి చేసి చెప్తావు. రోజు డ్యూటీకి పోతున్నావు మరి పైసలు ఎక్కడ పెడుతున్నావు ఏం కథ? మరి ఇక వాటమ్మా ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు ఇయ్యవాయే. మరి ఇప్పుడు అవసరానికి అమ్మ అది ఇది నాయన గద్దేవే గిద్దేవే అని అంటున్నావు. నీకేమట్టు కానీ న్యాయం అనిపిస్తుందా బిడ్డ చెప్పు. ఓయమ్మ గా మటన్ తెమ్మంటే ఇట్లా ఓయమ్మ నా మీద సీరియస్ అవుతున్నావేందే? సరే తీ తల్లి నీకు దండము మళ్ళీ నేను పైసలు అడితే చూడిగా. ఓయమ్ము ఇంట్లోకే కదా మన కోసమే కదా తెమ్మన్నది. ఎవరికో బయటలో కోసం తెచ్చినట్టే బయటలోకి పెడుతున్నట్టే మాట్లాడుతున్నావేందే నువ్వు?
ఆగో కరెక్ట్ మాట్లాడితే నీకు ఏడునో మండుతది. ఏమో నాయన మీ నాయన నువ్వేమన్నా చేసుకోర్రి మీ ఇష్టం. ఇగో ఎట్లుందంటే మన వీడియో మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ కొట్టుర్రి దోస్తులు. అర్థమైంది అనుకుంటా ప్రతి వీడియోలో ఇన్నిసార్లు ఎందుకు చెప్తుంది పెంటక్క లైక్ కొట్టుర్రి అని అనుకుంటురా. ఇక మా బాధ అర్థం చేసుకోరి దోస్తులు. మేము చాలా కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పెడుతున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి దోస్తులు. లైక్ కొడితే మన ఛానల్ ఇంకా పుషప్ అయ్యి ఇంకా ముందుకు పోయి మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటది కాబట్టి ప్లీజ్ దోస్తులు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు సరేనా. మళ్ళీ మంచి వీడియో మీ ముందు కోసం అప్పటివరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.